హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో అటుకుల మిక్చర్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించిపోతున్నాను. మరి ఈవినింగ్ ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఈ అటుకుల మిక్చర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ అటుకుల మిక్చర్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ అటుకుల మిక్చర్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ముందుగా 4 కప్పుల వరకు అటుకులు తీసుకోవాలండి. ఈ అటుకుల్ని పేపర్ లాగా ఉండే పల్చటి అటుకులు మాత్రమే తీసుకోవాలండి. ఇప్పుడు ఈ అటుకుల మిక్చర్కి అటుకులు థిక్గా మాత్రం అసలు ఉండకూడదండి. ఇప్పుడు ఈ అటుకుల మిక్చర్కి అటుకులు పల్చటి అటుకులు మాత్రమే తీసుకోవాలండి. ఇప్పుడు ఈ అటుకుల్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ 4 కప్పుల అటుకుల్ని ఈ కడాయిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని హై ఫ్లేమ్లో మాత్రం అసలు వేయించుకోకూడదండి, ఈ అటుకులు మాడిపోతాయి. ఇప్పుడు ఈ అటుకుల్ని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకులు కొంచెం క్రిస్పీగా అయినాయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీల్ని కొంచెం సేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు వేయించిన శనగపప్పు వేసుకోవాలి. దీన్నే పుట్నాల పప్పు కూడా అని అంటారండి. ఇప్పుడు ఈ పుట్నాల పప్పును కూడా కొంచెం సేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్లు బాదం పప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం సేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్లు ఎండు కిస్మిస్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం సేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 4 పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం సేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ అటుకులను కూడా ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ అటుకులకి కారం, పసుపు, ఉప్పు అన్నీ పట్టేటట్టు మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ అటుకుల మిక్చర్ని సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ అటుకుల మిక్చర్ని తయారు చేయడం చూశారు కదా. మరి ఈవినింగ్ ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఈ అటుకుల మిక్చర్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ అటుకుల మిక్చర్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ అటుకుల మిక్చరు కొంచెం కారంగా కొంచెం తీయగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ అటుకుల మిక్చర్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.